హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే అందరూ చేసే రొటీన్ స్టైల్లో కాకుండా వేరే డిఫరెంట్ స్టైల్లో అయితే గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. బట్ దీన్ని ఎవరైనా సరే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే ఒక రకమైన గుడ్ స్మెల్ వస్తుంది కదండి. దానికి అన్నం తినకూడదు అని అనుకున్న వాళ్ళకు కూడా ఆకలేసేంతగా ఉంటుంది ఆ స్మెల్. మీరు ఎప్పుడైనా గమనించారా? నేను చేసే ఈ ప్రాసెస్ని ఒకసారి చేసి ఇలా ముద్దలు చేసి మీ పిల్లలకు పెట్టినా సరే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. జనరల్గా గోంగూర పచ్చడిని 2-3 టైప్స్లో అయితే చేస్తారు. కొంతమంది ఏంటంటే వాటర్లో పచ్చిమిర్చి గోంగూరని కలిపి ఉడికించి పచ్చడి చేస్తారు. ఇంకొంతమంది ఎండుమిరపకాయలు ధనియాలు ఇవంతా వేయించి పొడి చేసి తర్వాత గోంగూరని దాంట్లో దంచి ఇలాగ గోంగూర పచ్చడి అయితే చేస్తారండి. సో స్టార్టింగ్ దీనికి కూడా గోంగూరని బాగా కడిగి ప్యాన్లో వేసి వాడ్చాలన్నమాట. అంతవరకు సేమ్ ప్రాసెసే ఉంటుంది. మనం చేసే చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ గోంగూరని బాగా వాడ్చుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా తర్వాత ఏం చేయాలంటే మిక్సీ గిన్నెలో ఒక 2-3 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి దానిలో కొంచెం కల్లుప్పు అండ్ కొంచెం ఎండుకారం అయితే వేసుకోవాలండి. వీటినైతే మిక్సీ పట్టాలండి, కానీ అంత మెత్తగా మిక్సీ పట్టకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా పలుకులు పలుకులుగా అయితేనే మిక్సీ పట్టుకోవాలి. అండ్ గోంగూరను కూడా వేసుకొని జస్ట్ అలా పలుకులు పలుకులుగా చేయాలి. అంత మెత్తగా అయితే గ్రైండ్ చేయొద్దు, గోంగూరని టేస్ట్ పోతుంది. అండ్ ఈ తాలింపులో అయితే పచ్చెనగపప్పు ఎక్కువగా వేసుకోండి, అప్పుడే ఊరగాయ టేస్ట్ అయితే వస్తుందండి దీనికి. ఒకసారి ఇలా కనుక ట్రై చేశారు అంటే చాలా బాగుంటుంది, మీకే తెలుస్తుంది. నేను ఇలాగ ఒకసారి ట్రై చేసి మా హస్బెండ్కి చేసి చూపించాను. తర్వాత నుంచి ఆయన అయితే ఎప్పుడు గోంగూర పచ్చడి చేసినా ఈ ప్రాసెస్లోనే చేయమంటారు. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. నిజంగా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.